ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం 1 గంట దాటింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు పాటలు పాడేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం వాక్యం అయిపోయిన తర్వాత కూడా వంట అయిద్దో కాదో తెలియదు. దానికోసం ఆలస్యంగా ప్రారంభించమన్నారు వారు. ప్రారంభమే ఆలస్యమైంది. మనందరికీ స్టార్టింగ్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎండింగ్ మాత్రం త్వరగా ఉండాలి, ముగింపు మాత్రం తొందరగా ఉండాలి. నువ్వు ఎప్పుడు బిగిన్ చేస్తే ఉందండి, ఈటింగ్ టయానికి మీటింగ్ ముగించేయని అనుకుంటారు అందరూ. అందువలన కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడికి చేరినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సహోదరుడు నోముల బాలయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ప్రభువు పిలుపునందుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తను మాత్రమే కాదు, తరువాత మనమందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. మన జీవితాల్ని పరిశీలన చేసుకోవడానికే జ్ఞాపకార్థ కూటాలు. జ్ఞాపకార్థ కూటాల ద్వారా మనకు ప్రయోజనం ఏమిటి అంటే, చనిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. వారు మనతో కలిసి మాట్లాడిన మాటలు, తిరిగిన స్థలాలు, వారు మనతో ఎలా జీవించారో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగనే ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి, ఈ సహోదరుడే కాదు, ఎవరైనా సరే చనిపోయినటువంటి వ్యక్తి ప్రభువుని అంగీకరించి, ప్రభువుని స్వీకరించి, ప్రభువులో నడుస్తూ వారి జీవితాలని కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవించి చనిపోయారు అంటే, అలాగూ మనం ఉండాలని వారి ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ వారి ఇష్టానుసారంగా జీవించి ప్రభువు లేకుండా ఈ లోకాన యాత్రను ముగించి వారు వెళ్ళిపోతే వారిలాగా మనం ఉండకూడదని ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది నాన్న సహోదరుడు మరి బాల్యము నుండి మాతో తిరిగి మమ్మల్ని అనుసరించినటువంటి వ్యక్తి అని మేము చెప్పగలం. బాల్యము నుండి కూడా సేవకులను వెంబడించాడు, సండే స్కూల్లో ఎదిగాడు. యవన కాలంలో ప్రసంగి చెప్పిన ప్రకారముగా యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అని, అలా తన జీవితంలో కొంత త్రొట్టిల్లి లోకం వైపు చూసి లోకానుసారంగా జీవించి తిరిగి మరలా ప్రభు దగ్గరికి వచ్చారు చివరిలో. ఆ రీతిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి యవనస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యవనస్తుని గురించి మనం ఇంకా చెప్పుకోవడం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. వాక్యం ద్వారా మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. ప్రభువు కొరకు మనం బ్రతుకుతూ ఉండగా మనం మనలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకొని ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుతూ మన యాత్రను ముగించాలి. ఇది బైబిల్ చెబుతుంది. ప్రభు కోరిక అదే. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆ జీవితాన్ని వాక్యం ద్వారా సరి చేసుకుంటూ ఈ లోకాన్ని విడిచే సమయానికి మనము పరిపూర్ణముగా, సంపూర్ణముగా, దేవునికి ఇష్టలుముగా, ప్రియులైన పిల్లలుగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఇప్పటికే ప్రభువులో జీవిస్తున్న వారు కొంతమంది, ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు కొంతమంది, వీరందరూ కూడా వాక్యమును వింటూ ఉన్నాం. మన జీవితాలని సరి చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ని అనుసరించండి. చదివే సమయంలో బైబిల్ చూడండి. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు
మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగము దైవజనుడైనటువంటి నాయకుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించాడు. అరణ్య యాత్రలో వారి యాత్ర కొనసాగుతూ చేర్చబడిన ఎర్ర సముద్రములో నడుచుకుంటూ ఆకాశం నుండి దేవుడు పంపించిన ఆహారమును భుజిస్తూ అద్భుతములను సవి చూస్తూ ఆశ్చర్యమైన కార్యములను అనుభవిస్తూ వారు ఆ అరణ్య యాత్రను ముగించారు. చివరిగా వాగ్దానము చేయబడిన పాలస్తీనా దేశము దగ్గరకు వచ్చారు. చిట్ట చివరి మజిలీ ఇప్పుడు ఆ పాలస్తీనా దేవుని వాగ్దాన భూమిని వారు ప్రవేశించబోతూ ఉండగా వారి జీవితంలో ఆటంకములు ఎన్నో ఎదురైనవి. వారి యాత్రలో ఎన్నో ఆటంకములు ఎదురైనవి. వాటన్నిటినీ కూడా జయిస్తూ వారు ముందుకు వచ్చారు. చిట్ట చివరిగా వారు వాగ్దాన దేశంలో వెళ్దామని వచ్చేసరికి ఇక్కడ యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నది అడ్డం ఉంది. ఇప్పుడు మోషే గారి నాయకత్వం లేదు. మోషే గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెహోషువ గారి నాయకత్వం జరుగుతూ ఉంది. యెహోషువ గారు దేవుని మాటలను తీసుకొని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు చిట్ట చివరిగా దేవుడైన యెహోవా నాయకుడైన యెహోషువ గారికి ఒక మాట చెప్పాడు. ఆ మాటని ఆ ప్రజలలో ఉన్నటువంటి నాయకులను పిలిచి ఈ మాట చెబుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి. ఏమిటి ఆ మాట అంటే, దేవుడైన యెహోవా మీకు చెప్పమన్న మాట నేను చెబుతున్నాను. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. దేని కొరకు మీరు ఎదురు చూశారో, దేనిలో మీరు ప్రవేశించాలనుకుంటున్నారో ఆ ప్రదేశము, ఆ ప్రాంతము వాగ్దానము చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశంలోనికి ఇప్పుడు మీరు ప్రవేశించబోతూ ఉండగా అడ్డు ఉన్నటువంటి యోర్దానుని దాటడానికి మీరు స్వాధీనము చేసుకొనబోవు ఆ దేశమును మీరు స్వాధీనపరచుకొనుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వారి ముందు ఉన్నటువంటి యోర్దానును దాటడానికి 3 దినములలో యోర్దాను దాటాలి కనుక ఈ 3 దినములు కావలసిన ఆహారమును సిద్ధపరచుకొనుడి అంటున్నాడు దేవుడు. వారి ముందున్నటువంటి యోర్దాను ఒక వ్యక్తి ఈ చివరి నుండి ఆ చివరికి దాటడానికి 3 దినముల ప్రయాణం పట్టదు. 3 దినములు ఆ యోర్దాను నది మీద దాటవలసిన పని లేదు. కొంచెము సమయము, 1 గంట వెచ్చిస్తే చాలు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ చివర ప్రయాణమైన వారు యోర్దాను నది మీద అవతలకి వెళ్ళగా 1 గంట అవ్వచ్చు, 1 పూట పట్టవచ్చు, 1 రోజు పట్టవచ్చు. అవతలకి వెళ్ళగానే మీరు ఆ దేశంలోనికి వెళ్ళిపోకూడదు. అవతలకి వెళ్ళి ఆ నదిని దాటి అవతలకి వెళ్ళి అక్కడ మీరు వేసి ఉండాలి. ఎప్పటి వరకు వేసి ఉండాలి అంటే, ఈ లక్షల మంది ప్రజలు యోర్దానుని దాటడానికి 3 దినములు పట్టిద్ది. 3వ దినమున ఆఖరి వ్యక్తి ఆ చివరికి దాటే వరకు కూడా మీరు అక్కడే కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు వరకు ఈ 3 దినములు దేవుడు కురిపిస్తున్నటువంటి మన్నా అనేటువంటి ఆహారము కురవదు. దేవుడు ఆకాశం నుండి కురిపిస్తున్నటువంటి ఈ ఆహారము కొరవదు గనక ఈరోజే తదుపరి 3 రోజులు కావాల్సిన ఆహారమును మీరు సిద్ధపరచుకోండి అని
దేవుడు యెహోషువ గారి ద్వారా తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 దినముల ప్రయాణం మన 3 కాలాలను తెలియచేస్తూ ఉంది. మానవ జీవిత యాత్ర 3 కాలాల్లో ప్రయాణము కొనసాగించడాన్ని బైబిల్ చూపిస్తూ ఉన్నది. ఏమిటి ఆ 3 కాలాలు అంటే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అని కాదు. అవి 4 కాలాలు వస్తాయి. 3 కాలములు మానవ జీవిత యాత్రను చూపిస్తున్నాడు దేవుడు. ఏమిటి ఆ 3 కాలాలు అంటే మొదటి కాలము బాల్యకాలము, రెండవ కాలము యవన కాలము, మూడవ కాలము వృద్ధాప్య కాలము. ఈ 3 కాలాలలో మనము యొర్దానును దాటాలి. బైబిలు భాషాంతరముగా, బైబిల్ భాష ప్రకారముగా మనం ఈ లోకయాత్రలో ఉన్నట్లయితే మన ముందున్నటువంటి ఇశ్రాయేలీయులకి అడ్డుగా ఉన్నటువంటి యొర్దాను వలె మనకి లోకము యొర్దానుతో పోల్చబడింది. యొర్దాను లోకమునకు పోల్చబడింది. లోకయాత్రలో మనం ఉన్నాం. ఈ యాత్రలో కొంతమంది మొదటి రోజే యొర్దానును దాటి అవతలకు వెళ్ళిపోతారు. అంటే బాల్యకాలంలోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు, అంటే చనిపోయేవారు. యవన కాలము రెండవ రోజు కొంతమంది ఆ యొర్దానును దాటి అవతలకు వెళ్ళిపోతారు. మూడవ రోజు అంటే వృద్ధాప్యంలో కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. 3 దినములో ఈ యాత్ర ముగింపు జరుగుతోంది. అందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, పాటలు పాడమంటే చాలామంది 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా అని పాడతారు. అంతే, పాట మాత్రమే. వీళ్ళు కూడా ఆ తపనలోనే ఉంటారు. వీళ్ళు కూడా ఆ తపనలోనే ఉంటారు. ఇందాక ఒక సహోదరుడు పాడాడుగా పాట, నీ పిల్లలు పట్టించుకోరు నిన్ను, నీకెవరు దిక్కు లేరు, నీకు దిక్కు దివాన్ లేదు అని పాడాడు కదా. అది అందరికీ వర్తిస్తుంది. పాడే వాళ్ళకి అంతే, వింటున్నటువంటి వారికి అంతే. మనం ఏ పాట పాడినా ఎదుటి వాళ్ళకి అనుకోకూడదు. ఆ పాట మనకు కూడా అన్వయించబడుతుంది. మన జీవితంలో మన కళ్ళ ముందే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. బాల్యములో చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. బాల్యములోనే లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. బాల్యకాలములో లోకమనే యొర్దానును దాటిన వారు ఉన్నారు. నా జీవితంలో నేను చూస్తే నేను పెళ్ళిళ్ళు చేసినటువంటి యవనస్తులు యవన కాలంలోనే, నాకంటే చిన్నపిల్లలే యవన కాలంలో పక్షవాతాలు వచ్చి కాళ్ళు చేతులు ఏడుచుకుంటూ తిరుగుతూ వెళ్ళిపోయారు చాలామంది లోకాన్ని విడిచి. బాల్యకాలంలో చనిపోయిన వారు, చిన్నపిల్లలుగా చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. యవన కాలంలో చనిపోయినటువంటి వారు ఉన్నారు. అంటే మొదటి రోజు బాల్యము, రెండవ రోజు యవనము, మూడవ రోజు వృద్ధాప్యం. ఈ 3 కాలాలను బట్టి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో తెలియజేశాడు. 12వ అధ్యాయంలో మనం చదివితే, నీ బాల్య దినములు ఏంది, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. 11వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడు అన్నాడు. 6వ అధ్యాయంలో చూస్తే, నిండు వృద్ధాప్యం, 100 ఏండ్లు బ్రతకడం, సుఖానుభవం ఎరగక జీవించడం, ఈ 3 కాలాలు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాల్యంలో ప్రభు దగ్గరికి రాలేదేమో, బాల్యములో నువ్వు ప్రభుని అంగీకరించలేదేమో, బాల్యములో నీవు ప్రభుకు దూరంగా బ్రతికామేమో. ఇప్పుడు యవన కాలంలో ఉన్నావా? అయినా పర్వాలేదు. బాల్యంలో ఉండగా ప్రభు బిడ్డలుగా ఎదిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తాం. బైబిల్ గ్రంథంలో బాల్యములోనే దేవుని పిల్లలుగా ఎదిగిన వారు సమూయేలు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు. యవన కాలంలో వారు దేవుని పిల్లలుగా, యవనస్తులుగా దేవుని కొరకు బలమైన కార్యములు చేసిన వారు యవనస్తుల్ని మనము బాల్యంలో ఉన్న వారిని ఎంతోమందిని చూస్తాం. నువ్వు బాల్యమును దాటావా? బాల్యకాలము దాటి వెళ్ళిపోయావా? పర్వాలేదు, యవన కాలంలోనికి వచ్చావా? ఇంకా నది యువతలే ఉన్నావు నువ్వు. అంటే ఈ యాత్రను ముగించే కాలం రాలేదనుకుంటున్నావు. ఇంకా నాకు మరణం రాలేదులే, నేను ఇంకా బాగానే ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఆహ్లాదకరంగా ఉన్నా, బలంగా ఉన్నా, నాకు ఏదేమైనా ఎంతైనా ఖర్చు పెట్టుకుంటా అనుకుంటున్నావు నీవు. యవన కాలములో ఉండగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు.
నిన్ను దేవుడు ఇప్పుడు దాకా ఉంచాడా? నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చావా? అంటే 3వ దినములో ఉన్నావా? 3వ దినమునైనా సరే నీవు ఒకవేళ నిండు 100 ఏళ్ళు బ్రతికినా, 120 సంవత్సరాలు బ్రతికినా ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ లోకం విడిచిపెట్టకపోవడం నీ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిపూర్ణంగా ఉన్నావా? ప్రభువు బిడ్డలుగా మార్చబడ్డావా? బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చావా? రక్షణ అనుభవం కలిగి ఉన్నావా? లోకయాత్రలో ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుతున్నావా? అలాగైతే నీవు యొర్దానును దాటితే దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతమును నీవు స్వాధీనపరుచుకుంటావు. వారికేమో పాలు తేనెలు ప్రవహించే దేశము వాగ్దానం చేయబడింది. ఇప్పుడు మనకే దేశం వాగ్దానం చేయబడింది. మన దేశం ఏంటి? పార్టీల దేశాలు కాదు. మన దేశం ఏది? మనకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. మీ హృదయంలో కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళనై ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరలా తిరిగి వస్తా. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనకు ఒక ప్లాట్ ఉంది, మనకు ఒక మంచి, ఈ దినాన చాలామంది అపార్ట్మెంట్స్లో 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి ప్లాట్లు సంపాదిస్తున్నారు. అందుకంటే శ్రేష్టమైనటువంటిది, అందుకంటే విలువైనటువంటి ప్లాట్స్ మనకి దేవుడు పరలోకంలో ఉంచాడు. ఆ దేశమును మనము స్వతంత్రించుకోబోతున్నాం. అదే మనం పాడే పాట. నాకు సహోదరుడు కూడా పాడాడు. పరలోకము నా దేశము, పారదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడాను. ఎప్పుడు పాడతారు? నేను యాత్రికుని అని ఎవరైనా సరే ఎప్పుడు పాడతారు? ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత నిట్టూర్పు పిలుస్తారో. పాపం వెళ్ళిపోయాడమ్మా, ఇప్పుడు వెళ్ళిపోయాడమ్మా. ఆ విషయాలు లోపల ఉండాల్సింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అమ్మాయి మీద పడి ఏడిసేవాళ్ళే. బాగుండదాన్ని కూడా ఏడిపిస్తారు. చనిపోయి 2-3 సంవత్సరాలు అయిపోయినా మనం అడవలేదేమో అనుకుంటుందేమో ఆ అమ్మాయిని, మనం కూడా ఏడుస్తాం. ఆ కాసేపే. మరి ఆ తర్వాత పరిస్థితులు ఏంటి? ఆహారం లేని రోజుల్లో, ఆపద కాలంలో, ఆర్థిక పరిస్థితుల్లో ఆదుకోవాలి. అది వారిని ఆదరించడం. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఉద్రేకం వచ్చేసిద్ది మనకి. ఇంకేం ఉందలే, అంత అయిపోయింది కానీ 3-4 ముచ్చటేగా అనుకుంటా ఉంటాం. ఆ సమాధి దగ్గరికి వెళతాం. తిరిగి వచ్చేటప్పుడు మనబరాలు పెడితే గుప్పిళ్ళు తినుకుంటూ వస్తారు. ఆ దిగులు ఏమైపోద్దో తెలియదు. బెల్లం మరమరాలు కలిపి పెట్టారనుకో, కొంచెం బెల్లం పెట్టు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. మా వెనకాల మేము వస్తూ ఉంటే ఇంకొంచెం బెల్లం పెట్టు అని అడిగి తినేవాళ్ళు ఉన్నారు. ఆ ఏడుపు అయిపోయింది ఇక్కడే. మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ దేశంలోనికి వెళ్ళడానికి, ఏ దేశం అది? పరలోకము నా దేశము, పారదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. ఏ దేశవి నువ్వు? పరదేశివి. పరదేశి అంటే ఏంటి? ఈ దేశ నివాసులు కాదు. మరి ఈ దేశం నీది కానప్పుడు ఆ అంగళం స్థలం కోసం, బెత్తడి స్థలం కోసం ఎందుకు పోట్లాటలు? మా స్థలంలోకి మీరు రాయి వచ్చింది, దండం కట్టుకున్న దగ్గర గొడవ అనుకున్నారు తెలుసా? మా స్థలంలో నువ్వు బొంగు నాటావో దండం కట్టావా అని. ఇది మరి పరదేశంలో అనుకుంటే ఈ గొడవలు అవుతాయా? చదువుకోవడం ఎవరికి రాదు. ఆ చనిపోయినప్పుడు మాత్రమే నిట్టూర్పులు ఈడుస్తాం. ఏముందిలే, 3 రోజులు ముచ్చటేగా, 3-4 ముచ్చటేగా, దీనికోసమే ఇంత తపన మనం అనుకుంటామే. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్. ఎక్కడికి? ఆదరికి. ఏ దరి? మనం ఈ దరి ఉన్నాం. ఆదరులు కాదు, మనం ఈ దరిని ఉన్నామంటే భూలోకంలో ఉన్నాం. ప్రభు ఉన్నటువంటి దరికి, అద్దరికి ఎప్పుడు చేరతాం? ఎప్పుడు వెళతాం మనం? అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్, ఆగా పాడుచున్నది గమ్యస్థానము.
అగపడుతుందా మీకు? అగపడతాయా? అబ్బో, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మన వాళ్ళకి ఇప్పుడు వాల్ పోస్టర్లు వేసారు చూసారు, పెద్ద పెద్ద నక్లేసారు, అవి కనపడుతున్నాయి కళ్ళ ముందు. ఎప్పుడు కొనాలో ఏమో అది. ఈసారి డ్వాక్రా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఏం కనపడుతున్నాయి? బంగారం, వెండి, వెళ్ళగలిగిన వస్త్రాలు, వాహనాలు. ఎందుకో ఈ మధ్యకాలంలో నాకు బుల్లెట్ కనపడుతుంది కళ్ళ ముందు, మరి అర్థం కావట్లా. బుల్లెట్ కనపడుతుంది. ఎందుకంటే ఆ చర్చి ముందు పవన్ అనేవాడు రోజుకు 2 సార్లు అన్న బైక్ తెచ్చి పెడతాడు ఆడ. దాన్ని చూసి అదే కళ్ళ ముందు కళ్ళలోకి వస్తుంది. మన మనస్సు దేని మీద ఉంటుందో దాని మీదే నీ దృష్టి. దాని కొరకే నువ్వు ఆశపడతావు, దాని కొరకే నువ్వు ఇష్టపడతావు, దాని కొరకు నీ ప్రయాస అంతా. క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవులుగా మనము దేని మీద ఉండాలి? మన ఆశ, మన ఇష్టం, మన కోరిక, మన దృష్టి అంతా దేని మీద ఉండాలంటే దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోకం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకం విడిచిపెడితే నీవు దరిద్రుడిగా బ్రతికినా పర్వాలా, దీనునిగా బ్రతికినా పర్వాలా, ఒక పూట భోజనం లేకుండా పస్తులున్నా పర్వాలేదు, కానీ ప్రభు పిల్లలుగా ఈ లోకంలో మనం జీవించి లోకాన్ని విడిచిపెడదాం. దేవునికి స్తోత్రం. అవసరం కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. మనం ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. అన్ని దేవుడు వాటి కాలమందు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మన ప్రయాస అంతా ప్రభు ఉండే స్థలంలోనికి చేరడానికే. అందరికీ ఎప్పుడు వెళతాను అగపడుతుంది, నాకు గమ్యస్థానం కనపడుతుంది. చనిపోయే వాళ్ళంతా చివరిలో అని అరుతారు. నలుగురు పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు అంటారు. ఎవరు వాళ్ళు అంటే ఒకళ్ళేమో జిల్లా దుర్గారావు గారు, ఒకళ్ళేమో కందులు ఏబేలు గారు, ఒకళ్ళేమో షారోన్ గారు, ఇంకొకటి నేనా. నలుగురు పిలుస్తున్నారమ్మా అంటారు. వాస్తవమే అది. మనం ఏదో అనుకుంటాం, కానీ వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి యమునోళ్ళు అంటారు వాళ్ళు, కానీ దూతలు వస్తారు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దూతలే వచ్చింది. ఆయననేమో పాతాళంలోకి తీసుకెళ్లారు, ఈయననేమో పరదేశంలోనికి తీసుకొని వెళ్ళారు. రేపు మనం చనిపోయే సమయంలో కూడా మనల్ని దూతలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ఎటు తీసుకెళ్తారు? నీ దేని కొరకు సిద్ధపడ్డావు? అది బైబిల్ చెబుతుంది. ఇప్పుడు రావడం దూతలు వస్తారు. నీ వెళ్ళే మార్గము, నువ్వు వెళ్ళేటువంటి స్థలము, నీవు ఉండవలసిన స్థలం. దూత వచ్చినప్పుడు ధనవంతుడు సంతోషపడి ఉంటాడు. ధనవంతుడు సంతోషపడ్డాడు. దూత వచ్చినప్పుడు దూత వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అనుకున్నాడు. కానీ ఆయన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళములో వేదన, పండ్లు కొరకడం, దాహముతో అల్లాడిపోతున్నాడు. అబ్రహం గారిని అడుగుతున్నాడు, నీ ప్రక్కన ఉన్నటువంటి లాజరును పంపించు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ అంటున్నాడు, 3 దినములలోగా మీరు యోర్దానును దాటాలి. లోకమనే యోర్దానుని బాల్యంలో దాటి వెళ్ళిపోయిన వారు ఉన్నారు నా కళ్ళ ముందే. నేను మారు మనసు పొందడానికి, ప్రభువులో ఉండడానికి మొట్టమొదట నేను సమాధి చేసిన 9 సంవత్సరాల అమ్మాయి, ఒక పసిపిల్ల. ఆ ఇంట్లో ముగ్గురు మగపిల్లల తర్వాత, 4 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని సండే స్కూల్కి పంపించే సమయాల్లో మేము చూస్తూ ఉంటాం. 2 జళ్ళు వేసి ఆ రోజుల్లో శుభ్రంగా సిద్ధపరిచి, పౌడర్ రాసి, పూలు పెట్టి, ఆ 2 జల్లో పైకి గట్టి ఇలాగా సిద్ధపరిచి తీసుకొచ్చేవాళ్ళు. చివరిగా చనిపోయిన రోజున కూడా ఆ అమ్మాయిని చక్కగా సిద్ధపరిచారు. బాగానే తీసుకెళ్ళాం. తీరా అక్కడ శ్మశానంలోకి తీసుకువెళ్ళి గుంటలో పెట్టడానికి చూస్తే సగం గుంట నిండా నీళ్ళే. ఆ బకెట్తో నీళ్లు తోడిపోస్తున్నారు, నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం అది. ఆ పెట్టి ఇక నీళ్లు ఆగమని తెలిసి అలాగనే పెడితే పెట్టి నిండా నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు నా హృదయం స్రవించిపోయింది. ఎంత చక్కగా పెంచారు తల్లిదండ్రి. రేపటి దినాన మనము కూడా ఇదే కదా మన పరిస్థితి. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకు మోసగించోను, మరణము ఒకనాడు వచ్చోను, మరువకుని ప్రభువును
మనం మన జీవితాన్ని, సౌందర్యాన్ని, మన ధనాన్ని, మన ధనవంతులమని విర్రవీగి ప్రభువుని మర్చిపోతూ ఉంటాం. నీ గమ్యస్థానం ఏమిటి? నీ గమ్యస్థానం ఏమిటి? నువ్వెక్కడికి చేరాలి? నువ్వెందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి తేజించి క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిస్మ అనుభవంలోనికి సంఘంలో చేర్చబడ్డావు? ఆ కోరిక, ఆలోచన వదిలిపెట్టేసి ఇప్పుడు లోకం కొరకు ప్రయాసపడుతున్నావు. లోకం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ గమ్యస్థానము చూడు. ఎందుకు అంటే అక్కడ ఎవరెవరు ఉంటారు? పరిశుద్ధులందరూ ఉంటారు. అక్కడికి నువ్వు చేరాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకో. ఏం ఆహారం? ఇప్పుడు మన కొరకు వీళ్ళు రాత్రి అంతా పాపం ఎంత శ్రమ పడ్డారు, నిద్ర లేకుండా తెల్లవారుజాము దాకా కూర్చున్నారు. అల్లాలు వదలడం, సిన్నిలు పిల్లలు వదలడం, ఏ ఫంక్షన్లకైనా అంతే, అట్లా ఉంటారు. ఇప్పుడు ఇంకా గాల అంటే అందుకే నేను వాక్యం పొడిగేస్తుంది. అక్కడ సుయి మాటని అయిపోతే వాళ్ళు ఎప్పుడో చెప్పేవాళ్ళు, ముగించండి, టైం చూపించేవాళ్ళు. ఇలా ఇప్పుడు ఏం బాధ లేదు నాకు, ఇంకెంతసేపు ఏం చెప్పవచ్చు. ఆహారమును సిద్ధపరచుకో. నీ ఆహారాన్ని సిద్ధపరచుకో. ఏం ఆహారం అది? యేసు ప్రభు అన్నాడు, జీవాహారమును నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారము నా శరీరము. జీవాహారము వాక్యము, నిజమైన ఆహారము ఆయన శరీరము. వీటి ద్వారా విశ్వాసులు ఎప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. విశ్వాసులు ఎప్పుడు మాట్లాడినా వారి నోట వాక్యం ఉండాలి. ఏదో సామెత చెప్పినట్టు అంటారే తప్ప పేతురు గారు చెప్పినట్టు అనరే. ఏదో సామెత చెప్పినట్టు అంటారు. మా గ్రామంలో ఒక ఆమె ఉంది, మాట్లాడితే హెబ్రీ స్త్రీలు బయలు చురుకైన వాళ్ళు అయ్యి అంటది, తాపుకో ఉంటే. ఇక వాళ్ళందరికీ అదే మాట. హెబ్రీ స్త్రీలు దేనికి చురుకైన వాళ్ళు? దేనికి తెలుసా? వాళ్ళు చురుకైన వాళ్ళు కంఠానికి చురుకైన వాళ్ళు అంట. అంటే మరి ఇప్పుడు విశ్వాసం అంత కంఠానికి చురుకైన వాళ్ళు అని ఆ పదం అర్థం తెలీదు. వారు చురుకైన వాళ్ళు దేనికి అంటే ఐగుప్తులు దోసుకోవడానికి, బంగారం వెండి మొత్తం దోసుకొని వచ్చేసారు చురుగ్గా. ఆమెకి ఈ విషయం తెలియక వాళ్ళకి నేర్పించిన ఆయన అటు నేర్పించాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అంటే ఆమెకి ఈ మాట అంటది. కాదు, కావాల్సింది హెబ్రీ స్త్రీలు చురుకు కాదు, ఆత్మీయంగా క్రైస్తవ స్త్రీలు ఆత్మీయంగా ఉండడం నేర్చుకోవాలి. చురుకుదనం దేంటో ఉండాలి. ఏదో సామెత చెప్పినట్టు అనకూడదు. వాక్యం చెప్పినట్టు మనం బ్రతుకుతుంది వాక్యాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడు వాక్యం నీ నోట ఉండాలి. వాక్యం నీ నోట ఎప్పుడు పలికినా సరే వాక్యాన్ని గుర్తు చేసుకో. మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినట్టు దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు కదా, అనాల. యేసు ప్రభు చెప్పినట్టు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు అనుంది కదా. మనం దీనులుగా తగ్గించుకుందాం. ఈ వాక్యాలు ఎందుకు గుర్తురావు? లోక సంబంధమైనటువంటి సామెతలు చెప్పుకునే బదులు వాక్యంతో మాట్లాడు. వాక్యం ఉండాలి. నిజమైన ఆహారం అది, జీవాహారం అది, ప్రభు యొక్క శరీరము. ఈ ఆహారం అనే ఆహారమును వాక్యమును మనం ఎప్పుడూ సిద్ధపరచుకొని ఉంటే ఏ దినమును నీవు యోర్దానును దాటినా పర్వాలేదు. ఇప్పుడు విజయవాడకి ఇస్తుంది, ఈ ఒడ్డునేమో గుంటూరు, ఆ ఒడ్డునేమో విజయవాడ. ఈ ఒడ్డు నుంచి అవతలకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది? నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది? దొరకరా బెదరు? ఎప్పుడు నడవలను, ఎప్పుడు కార్లు బైకులేగా. ఇస్రాయేల్ గారిని అడగండి, సైకిల్ మీద వెళ్ళాడు ఆయన, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు. నడవలా ఎప్పుడు? నడిచిన వాళ్ళకి తెలుస్తుంది. చివరి నుంచి ఆ చివరికి పోవడానికి 60 పిల్లర్లు దాటాలా. కనీసం ఒక్కొక్క పిల్లర్ అర నిమిషం వేసుకున్న 30 నిమిషాల్లో అవతలకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన వారు వెంటనే మేము ఇక విజయవాడ అంతా తిరిగి వస్తామని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవతలే ఉండాలా. వెనక వచ్చే వారి కొరకు కనిపెట్టాలి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారు అందరూ కూడా ఎక్కడున్నారు? మన కొరకు వారు కనిపెట్టుకున్నారు. పౌలు భక్తుడు అంటాడు, మనము లేకుండా వారు సంపూర్ణ కాలేదు. దేవుడు ఎంత నీతి ఇచ్చాడండి మనకి. మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనమందరమును ఒక్కసారే నిద్రిస్తాం. ఈ లోకం మీదకి ప్రభు వచ్చినప్పుడు లోకంలో అందరం ఒకేసారి లోకాన్ని విడిచిపెడతాం, మార్పు చెందుతాం. అప్పుడు వారును మనమును ఏకమై తీర్పులోనికి వెళతాం.
అప్పుడు దాకా మొదటి రోజు ఆ బ్రిడ్జి దాటిన వాళ్ళు, ఆ యోర్దాను దాటిన వాళ్ళు అవతలకి వెళ్ళి ఈ మిగతా 2 రోజులు చివరి వ్యక్తి వచ్చే వరకు కనిపెట్టుకొని ఉండాలి కనుక ఆహారమును సిద్ధపరచుకో అన్నాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పరదేశంలో అబ్రహాం గారు రొమ్మును ఉన్నప్పుడు నీకు ఊడిచే పనో, పూలు కోసే పనో, ఫలాలు కోసే పనో ఏమీ ఉండదు. ఇంక అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తారు, అయ్యా నీ పరలోకంలో ఊడిచే పని, ఒక మూలన ఊడిచే పని అన్న అయ్యా నాకని. ఆడ చెత్త ఉంటుందా ఊడవడానికి? ఆడ చెత్త చెదారం ఉండదు, దుఃఖం నిట్టూర్పులు ఉండవు, వ్యాధులు ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉంటాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి వాక్యము చేత ఇక్కడే నీవు నింపబడు. 2వ రోజు యవన కాలంలో, ఇప్పుడు బాలయ్య యవన కాలంలో నీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, తన యాత్రను ముగించుకున్నాడు. వృద్ధాప్యంలో 3వ రోజు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మొదటి రోజు వయసు, బాల్యంలో ఉన్నవారు, యవనంలో ఉన్నవారు, వృద్ధాప్యాల్లో ఉన్నవారు ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు, ఏ వయసులో నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టగానే, ఇక్కడ కన్ను మూయగానే పరదేశులో కన్ను తెరిచేవారిగా ఉండాలి. 3వ దినము చాలా విలువైనటువంటిది. ఇలాగున ఆయన అంటున్నారు, 3 దినములలోగా మీరు వాగ్దానం చేయబడిన దేశమును స్వతంత్రించుకుంటారు కనుక ఆహారమును సిద్ధపరచుకొనడి అన్నాడు. పాలెంలోనికి వెళ్ళి అదే మాట చెబుతారు. అందరూ కూడా ఆహారమును సిద్ధపరచుకున్నారు. అప్పటిదాకా ఈరోజు తీసుకున్నటువంటి ఆ మన్నా అనేటువంటి ఆహారము తెల్లారికి పురుగులు పట్టేది. విశ్రాంతి దినము కొరకు ముందు రోజు సిద్ధపరచుకుంటే అది బాగానే ఉండేది. మరలా 2 రోజులకు 3 రోజులు కానీ కడుపాత్రంగా రేపుడికి గొడవనికి వచ్చేదిలే అనుకొని ఆ గిన్నెలు తీసుకున్నది, పురుగు పట్టిపోయేది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటంటే 3 దినములకు సరిపోను మీరు తీసుకోండి అంటే ఆహారమును సిద్ధపరచుకున్నారు. అది పురుగు పట్టలేదు, పాడవలేదు. జీవాహారం ఇది ఎప్పుడు నిరంతరము మన జీవితంలో పనిచేసేది గనుక ఆ రీతిగా మనం ఉందాం. ఇంకా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మన కాలములను బట్టి మనము దేవుని దగ్గరికి రావాలి. నువ్వే కాలంలో ఉన్నా పర్వాలేదు, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తన వాక్యములు మన హృదయాల్లో ఉంచుకొని ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైన కృపచేత మమ్మల్ని బలపరిచారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా సహోదరుడు యవనస్తుడు చిన్నబాలిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. చిన్నబాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీ పిలుపుని అందుకొని తన యాత్రను ముగించుకున్నాడు. ఇంకా మిగిలి ఉన్నటువంటి వారు ఎంతోమంది కుటుంబంలో సజీవులుగా ఉన్నవారు ఉన్నారు నాయన. వారందరూ కూడా చనిపోయినటువంటి నాయన సహోదరుని బట్టి ఈ దినాన దుఃఖముఖులై ఉన్నారు, వేదనతో ఉన్నారు, హృదయాలు గాయపరచబడి ఉన్నాయి. మేమెవరు మా మాటల ద్వారా వారిని ఓదార్చలేము, ఆదరించలేము తండ్రి. మీరు మాత్రమే ఆదరించేది. ఆ దినాన మీరు ఉన్నారు గనక అయా చనిపోయినటువంటి లాజరును మీరు బ్రతికించి ఇచ్చారయ్యా. లాజరుని బ్రతికించి తన అక్క చెల్లెలకు మీరు అప్పగించారు. ఈ దినాన మా ప్రభువా మేము అలాంటి అద్భుతములు చేయలేము, కానీ ఒక దినం రాబోతూ ఉంది. అలాంటి దినము కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నామయ్యా. మీరు లోకమును సందర్శించబోతూ ఉన్నారు. ఆ దినమున మీరు మధ్య ఆకాశంలోనికి రాగానే మీ పిలుపు విని సమాధులలో ఉన్న వారిని నేను పిలుస్తానన్నావు గనుక నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను అన్నావు. సమాధుల్లో ఉన్న వారిని పేరు పెట్టి పిలుస్తానన్నావు. ఆ దినము కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. మొదటిగా మా ప్రభువా ఒకవేళ మేము సజీవులుగా ఉండగానే మీరు వస్తే కనురెప్పపాటులో మార్చబడతాం. మేము చనిపోయిన తర్వాత మీరు వస్తే సమాధుల్లో నుండి మమ్మల్ని పిలుస్తారు. మీ పిలుపునందుకొని లేపబడతాం. మేమందరమును మీ సింహాసనం ఎదుటికి వస్తాం కనుక మా జీవితంలో నాయన అయా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటేవారముగా ఆ దినమున బలానమ్మకమైన దాసుడా, బలానమ్మకమైన దాసురాలా అనిపించుకునే యోగ్యుడిగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ నిత్యరాజ్యమునకు వారసులుగా అబ్రహాము రొమ్మున ఆ పరదేశంలో చేర్చబడులాగున
తదుపరి మేమందరమును పరలోకంలో నీతో కూడా కలిసి అయా నీ ముఖ దర్శనము చేస్తూ నేను స్తుతించి ఆరాధించేవారిగా యుగాయుగములో నీ వాగ్దానం చేయబడిన దేశంలో మేము ఉండునట్లుగా మా జీవితాన్ని వాక్యం ద్వారా సరి చేసుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి లోపమును సరి చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన ఈ దినాన్ని మాటలు విన్నారు, వాక్యము చేత ఆదరించారు, వారి జీవితాల్ని సరి చేసుకొనిలాగున నిజమైన ఆహారమైన వాక్యము, నిజమైన పానీయము, నిజమైనటువంటి ఆహారము నీ శరీరము అయా నీ రక్తము చేత విశ్వాసులుగా అనేక మంది సిద్ధపడుతూ ప్రయాసపడుతూ పరిశుద్ధులుగా మార్చబడి సంఘము కొరకునైనా వారు జీవిస్తూ సంఘములో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ రీతిగా బలపరిచి మీ కృపలో వర్ధిల్ల చేయండి. విడిచి వెళ్ళినటువంటి తన భార్యా బిడ్డలు బంధుమిత్రులు అనేక మంది ఉన్నారు. అయినా తన భార్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలిద్దరు యవ్వన కాలంలోనికి వచ్చారు. వారు ఎటు వెళ్ళినా వారి చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. ఆడపిల్లలకి క్షేమం లేని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. అయినను నాయన బిడ్డలకి వారి చుట్టూ మీ కాపుదలని గురించి వారి భవిష్యత్ కాలమును మీరు తీర్చిదిద్ది ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. చదువుల మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తిని దయచేయండి. ఆ రీతిగా నాయన మరి తన భార్య ఆ విషయాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నాయనా సంఘములో ఎదుగుతూ ఆత్మీయురాలుగా నీ కొరకు మరి కనిపెట్టుకొని ఉండేటువంటి నిరీక్షణ కలిగినదిగా ఆత్మీయురాలుగా ఎదుగునట్లుగా సహాయమని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేడమ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా కుమారుడు చనిపోవటం ఏ తల్లి భరించలేదు, కానీ అయా సహోదరిని మీరు ధైర్యపరచండి. తనకున్నటువంటి అనారోగ్యాల నుంచి విడిపించి మీ కృపలో బలపరచండి. తన యొక్క బంధుమిత్రులు నాయన మరి అన్నదమ్ములు కుటుంబాలు ఎన్నో ఈ స్థలంలో ఉన్నారు. దూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. సంఘస్థులు స్థానికంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారందరిలో ఈ వాక్యమును సిద్ధపరిచి మీ కృపలో బలపరిచి వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనైండుగా గృహములు చేరు పర్యాంతరం మీ కాపుదలని గురించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక, ఆమేన్. రేపగలో అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోర్చి సుఖము విడచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ
రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించుతీవా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతినియగా నిన్ను పిలువగా, విశ్రాంతినివ్వగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యం చేసి నీవు తప్పించుకొందువా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, శుద్ధులమై పరిపూర్ణతాను చేపట్టుదాము, పరిపూర్ణతాను చేపట్టుదాము.
లోకమును